హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికి ఒక కొత్త విషయంతో ముందరికి వచ్చేసాను. మొక్కలు, మా ఇంట్లో ఉన్న మొక్కల గురించి చెప్పబోతున్నాను. మాదొక మినీ గార్డెన్తో పాటు మరీ చిన్న మినీ గార్డెన్ని కూడా ఈరోజు మేము ముందుకు చూపిస్తాను. ఇది వచ్చేసి మా మినీ గార్డెన్ అన్నమాట. మొక్కలు చూడండి, ఇది వచ్చేసి యాపిల్ మొక్క, ఇది వచ్చేసి ఆరెంజ్ మొక్క, పక్కన నిమ్మ మొక్క, ఇంకా ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయల చెట్లు, అలాగే చూపిస్తాను చూడండి. ఇంకా చెట్లు ఉన్నాయి, కాకరకాయ, అలాగే అది వచ్చేసి క్యోడా అంటారు, అంటే మొగలి రేకులు. తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క, అలాగే అక్కడ చూడండి కాకరకాయ మొక్క, అలాగే పప్పాయి మొక్క ఉంది మా దగ్గర. ఇంకా వచ్చేసి చూపిస్తాను, ఇది వచ్చేసి పుదీనా, అలాగే పచ్చిమిరపకాయల మొక్కలు ఉన్నాయి అందులోనే. అలానే ముందుకు వెళ్తే ఇదేనండి మొగలి రేకుల మొక్క ఎలా ఉందో చూడండి. తర్వాత వచ్చేసి జామకాయ మొక్కలు చూపిస్తాను. ఇవి వచ్చేసి చిన్న జామకాయ మొక్కలు. ఇది వచ్చేసి గులాబీ మొక్క, దీనికి ఇంకా మొగ్గలు ఉన్నాయి. తర్వాత చామంతి మొక్క, అలాగే మందారం మొక్క. ఈరోజు ఈ గార్డెన్ అంతా మేము క్లీన్ చేయబోతున్నాము. క్లీన్ చేశాక ఎలా ఉంటున్నది అని చూపిస్తాను. ఇది వచ్చేసి దానిమ్మ మొక్క. ఇలా మొక్కల పేర్లు చెప్తూ పెద్ద వీడియోనే తీసానండి, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. మా దగ్గర లేని మొక్క ఏది లేదు. అది వచ్చేసి వంకాయ మొక్క. ఇది వచ్చేసి సోప్ మొక్కలు, ఫ్లవర్స్ వచ్చాయి, పూత వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మొగలి రేకులు మెయిన్ మొక్క ఇది. ఇంకా నేను మీకు కొన్ని పూలను చూపిస్తాను. దీని పేరు మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. ఆ పిల్ల కోసిన పువ్వు అయితే టేబుల్ రోజా అంటారు. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి మా దగ్గర. 3 కలర్స్ అయితే చూపిస్తుంది. ఇంకో కలర్ వెచ్చుకోలేదు, 4 కలర్స్లో వైట్ కూడా ఉంది దీంట్లో. చూడండి టేబుల్ రోజా 3 రంగులు. ఈ 3 కలర్స్ అయితే ఉన్నాయి మా దగ్గర. వీడియోలో అడ్జస్ట్ కాలేదు ఫ్లవర్స్ చూపించడానికి, సో మళ్ళీ పెద్ద వీడియోలో చూడండి. ఇది వచ్చేసి సొరకాయ మొక్కలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, పెద్ద సొర అంటారు. తర్వాత వచ్చేసి బెండకాయ మొక్కలు. ఇది మినీ గార్డెన్ ఉన్నాను కదా, మినీ గార్డెన్లో మరో మినీ గార్డెన్. ఇందులో సొరకాయ మొక్కలు అలాగే బెండకాయ మొక్కలు వేసాము. ఇదంతా అదేనండి. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు, అలాగే స్ట్రాబెర్రీ మొక్కలు కూడా మినీ గార్డెన్లో కింద వేసాము. అన్ని రకాల మొక్కలు, బంతిపూల మొక్కలు అన్నీ ఉన్నాయి, కనకాంబరాల మొక్కలు, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పెద్ద వీడియోని తీసి ఉంచానని లింక్ బయోలో ఉంది, వెళ్ళి చూడండి. అలాగే ఈ చెత్తని ఎలా క్లీన్ చేసుకోవాలి, పిచ్చి మొక్కలు ఎలా తీయాలో అన్నీ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి ఒక లైక్ వేసుకోండి, మీ వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.